హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. చాలా రోజులు అయింది ఫుల్ వీడియోస్ చేయక. అండ్ లాస్ట్ వీడియో వచ్చేసరికి నా పేమెంట్ వీడియో అనుకుంటా. సో చూడకపోతే యూస్ చేయండి. సో ఈరోజు ఇంకో వీడియో అయితే ఇస్తున్నా. స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా క్రేజీగా అయితే ఉంటుంది. ఈ వీడియో ఏంటిదంటే నా డిప్లొమా లైఫ్. ఈ వీడియోతో నేను నా డిప్లొమా కాలేజ్ గురించి అయితే ఇక్కడ నుంచి వీడియోస్ అయితే రావు. అంటే డిప్లొమా థర్డ్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ రోజుతోటి. లాస్ట్ ఎగ్జామ్ ఉంది. సో ఎగ్జామ్ అయిపోయాక ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది, అంటే సిగ్నేచర్ డే అని. సో అది అయిపోయాక డిప్లొమా లైఫ్ అయితే ఎండ్. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ కాలేజ్కి అయితే వెళ్ళారు. నేనైతే కాలేజ్కి అయితే స్టార్ట్ అయితే కావాలి. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. వెళ్ళినాక అక్కడ ఎగ్జామ్ రాసేసినాక సిగ్నేచర్ డేలు అయితే కలుద్దాం. సో అంతవరకు నా వీడియో ఫుల్ కూడా అండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా, ఓకేనా? ఇక బ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. గాయ్స్, లిఫ్ట్ ఎక్కి అయితే కాలేజ్ కాడికి అయితే వచ్చేసిన. ఈరోజు చాలా లేట్ అయింది. 8:40 అవుతుంది టైం. ఇంకా 20 minutes అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకో 200 minutes ఉంది కాలేజ్ డిస్టెన్స్. ఇది ఏందో నడుచుడు మామూలు కాదు. ఇంకా పైగా బ్లాక్ షర్ట్ వేసిన, ఫుల్ ఉడకొస్తుంది. ఎండకి తట్టుకోలేమంటే బ్లాక్ షర్ట్ వేసుకుని ఇంకా కట్టుకుని ఇక ఏం దొరకలే. ఇక బ్లాక్ షర్ట్ వేసుకుని అయితే వచ్చేసిన. సరే, మరి లోపలికి వెళ్ళినాక ఒక 2-3 క్లిప్పులు అట్లా పెట్టేసి ఎగ్జామ్ అయిపోయాక సిగ్నేచర్ డే సెలబ్రేషన్స్ అయితే చూపెడదాం. ఐ హోప్ మీకైతే ఈ వీడియో పక్కా నచ్చుతుంది, ఓకేనా? లెట్స్ గో. ఇంకో 10 minutes అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్తున్నాం అందరం. అండ్ ఈ సెమ్లో అండ్ డిప్లొమాలో లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ అయితే అయిపోయింది. లాస్ట్ డే కదా, మేము వచ్చేలోపు కాలేజీలో బెంచ్లన్నీ ఆగమం చేసారు. ఇంకేమేమి చేస్తారు చూడాలి. అలా నడుచుకుంటా మా కాలేజ్ హాస్టల్ దగ్గరికి వచ్చేసిన. హాస్టల్ దగ్గర రాగానే ఫస్ట్ ఇయర్లో చేసిన తీట పనులన్నీ స్ట్రైక్ అయినాయి ఒకటేసారి. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ ఇయర్ మొత్తం కాలేజ్ హాస్టల్లోనే ఉన్నా. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ర్యాగింగ్ మాత్రం మామూలు జరిగేది కాదు. ఆ ర్యాగింగ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. అండ్ నైట్ అయింది అనుకో 12 దాటితే అక్కడ కనబడుతుంది చూడండి, ఆ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి దురికేసి బయటికి వెళ్ళి తినేవాళ్ళం. ఇంకా బంకులు కూడా ఇక్కడికి వెళ్ళి చాలా దారులు ఉన్నాయి. చాలా విధాలుగా బంక్ కొట్టినాం. అక్కడికి కొండెక్కి కూడా బంక్ కొట్టినాం. హాస్టల్లో చేసిన ప్రతి ఒక్క విషయం గుర్తుకొస్తుంది నాకు ఇప్పుడు. ఫస్ట్ అయితే కాసేపు హాస్టల్ లోపలికి వెళ్ళి తర్వాత బయటకు వచ్చేసి ఆఫ్టర్నూన్ మాకు 4 ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి, ల్యాబ్ ఎగ్జామ్స్. ఒక ఎగ్జామ్ అయితే బాకీ ఉంది, అంటే జస్ట్ ప్రాజెక్ట్ రివ్యూ చేసి చూపెట్టాలి సార్స్కి. ఒక ప్రాజెక్ట్ వరకు 4 members అయితే ఉంటారు. ఎవరి ప్రాజెక్ట్ వరకు వాళ్ళు రెడీ అవుతున్నారు. నీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా కానీ తర్వాత అంతే పక్క. ఇది మా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో 4 ఉంటామని చెప్పిన కదా, ఒక్కొక్కరి దగ్గర 2000 తీసుకున్నాడు ఈ ప్రాజెక్ట్ కోసం. ఇప్పుడే మా ఫ్రెండ్ కార్తిక్ గారు సిగ్నేచర్ డే టీ-షర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అయితే పట్టుకొచ్చేసిండు. ఫస్ట్ అయితే మా క్లాస్ శివాని ఐస్ క్రీమ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేసింది, అంటే ఇస్తుంది అందరికి. శివాని ఇది సిగ్నేచర్ డే టీ షర్ట్. మధ్యలో మన ఫోటో ఉంటుంది. ఎవరి టీ షర్ట్ మీద వాళ్ళది మధ్యలో ఫోటో ఉంటుంది. సైడ్ కానీ మన ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే ఉంటాయి. అండ్ బ్యాక్ సైడ్ ఏమో అర్జున్ కాలేజ్ లోగో ఉన్న ఈసీ బ్రాంచ్ 2021 to 2024 బ్యాచ్. ఎండ బాగా కొడుతుంది కదా, ఇక ఐస్ క్రీమ్స్ తినడంటే మళ్ళీ కూల్ డ్రింక్ అయితే స్టార్ట్ అయితే చేసినాం తాగడం. ఇక మా ఫ్రెండ్స్ అయితే మేము చేసిన ప్రాజెక్ట్ వర్క్ చేస్తుందో లేదో అయితే టెస్ట్ అయితే చేసారు. సో సక్సెస్ఫుల్ గా వర్క్ అయితే చేస్తుంది. ప్రాజెక్ట్ వర్క్ కోసం సార్ దగ్గర పోతే టైం లేదు, టైం అయితే అయిపోయింది, రేపు మళ్ళీ రండి కాలేజ్కి అని చెప్పేసిండు.
సిగ్నేచర్ డే ఇంకా అయిపోలే, కానీ రూమ్కి వెళ్తున్నాం. ఇదే లాస్ట్ డే అనుకున్న కాలేజ్ది. బట్ ఏమైందంటే టీషర్ట్స్ ప్రింటింగ్ ఒక 3 టీషర్ట్స్ తక్కువైనాయి. సో అందుకని రేపటికైతే పోస్ట్ పోన్ చేశారు. మళ్ళీ రేపు కాలేజ్కి రావాలి. కాలేజ్ లాస్ట్ డే లాస్ట్ చూసి అనుకున్నా కానీ మళ్ళీ రేపు వచ్చాడు. సరే, ఈ వ్లాగ్ని డైరెక్ట్ రేపు సిగ్నేచర్ డే వెళ్దాం. ఓకే, ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నా దీన్ని. చిన్న ప్రాజెక్ట్ వర్క్ లేకుండా కంప్లీట్ అయిపోయింది. ఇంకో కొద్దిసేపట్లో సిగ్నేచర్ డే సెలబ్రేషన్ జరుగుతుంది. ఈసీకి ఇవ్వాలని ఉంది, సిఎస్సి వాళ్ళు కూడా ఇవ్వాలని చెప్పుకుంటారు. సో సిగ్నేచర్ డేలా వెళ్తాం. సిగ్నేచర్ డే సెలబ్రేషన్ ఎందుకు టీ షర్ట్ డిస్ట్రిబ్యూటర్ ఏంటి ఇస్తున్న శివ గ్రూప్లో మెసేజ్ అయితే పెట్టేసినాం. అందరూ ఒకటే కాడికి వచ్చేసి ఇక టీ షర్ట్స్ అయితే వేసుకుంటారు. హాయ్ మామ. గర్ల్స్ అందరూ ఒక గ్రూప్ ఫోటో, బాయ్స్ అందరూ ఒక గ్రూప్ ఫోటో అయితే దిగినాం సపరేట్గా. ఫస్ట్ అయితే దాని తర్వాత లాస్ట్ ఎండింగ్లో అందరం కలిసి అయితే దిగుదాం. ఇక్కడ నుంచి మొత్తం మాట్లాడితే మంచిగా ఉండదు. సో మధ్యలో మ్యూజిక్, మధ్యలో మాట్లాడతా. పెద్ద కొటేషన్ పెట్టారు. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ కాలేజ్ శంకరాడా, ఐ నెవర్ ఫర్గాట్ యూ మ్యాన్, లవ్ యూ రా. బాబీ అని అంటారు. లిప్స్టిక్స్ తోనే ఏం చేస్తున్నావు కళ్యాణ్? అది అట్లనే పెడుతున్నా, నాకు డైగ్రామ్ వేయడానికి రాదురా. డైడ్ ఆన్ में చేతి में एक లేదు రే. మార్కెట్ ఫ్రెండ్స్ అందరు ముద్దులు పెట్టిరమ్మా. అమ్మాయిలు అయితే వద్దు అనుకుంటే కూడా పెట్టేసిరు. ఏం చెప్పాలి అర్థం అయితే లేదు అసలు నాకు.
కింద పేరుంది స్మోకర్ బాయ్ చరణ్ కేశివాని అందరు దాదాపు అయితే సిగ్నేచర్స్ అయితే పెట్టించుకున్నారు. ఇక గ్రూప్ ఫోటో అయితే దిగాలి. దానికన్నా ముందు అయితే మా ఈసీ బ్రాంచ్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి అయితే టీ-షర్ట్ మీద సిగ్నేచర్ అయితే పెట్టించుకున్నా. మా ఫ్రెండ్స్ ఫ్యాకల్టీ ఏమేమి రాసిరో టీ-షర్ట్ మీద నెక్స్ట్ వీడియో వేసి అయితే చూపెడతా. తర్వాత మా హెచ్ఓడి లింగేష్ సార్తో ఒక ఫోటో, తర్వాత మా ఫ్యాకల్టీ సార్స్ అండ్ మేడంతో ఫోటో అయితే దిగేసిన. కాలేజ్ కూడా ఖచ్చితంగా ఫస్ట్ అందరు సింగిల్ దిగి దాని తర్వాత గ్రూప్ గా దిగడానికి అయితే సెట్ చేసుకున్నాం. తర్వాత ఫ్యాకల్టీతో కూడా గ్రూప్ ఫోటో అయితే దిగేసినాం. సక్సెస్ఫుల్గా సిగ్నేచర్ డే కంప్లీట్ అయిపోయింది. ఇది లాస్ట్ రోజు డిప్లొమా లైఫ్కి. మళ్ళీ అందరిని ఒక్కసారి కలవం. బ్యాగ్లోకి వచ్చినప్పుడు రాసి వెళ్ళిపోతాం అంతే. క్లాస్ రూమ్స్ ఉండేవి ఏముండయి, ఆడుకున్నాడు, ఎంజాయ్మెంట్, బంకులు కొట్టుడు ఏముండయి, మొత్తం కథం. డిప్లొమా లైఫ్ ఎండ్ అయిపోయింది. ఫస్ట్ మీట్ లాస్ట్ మీట్ మన ఇద్దరు. ఈయన్ని ఫస్ట్ కలిసింది నేను, మళ్ళీ ఇంతలో మళ్ళీ లాస్ట్ ఇంటికి వెళ్ళిపోతున్నా. మా రూమ్లో నా ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇక నేను వెళ్ళి ఇక ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. ఈ వ్లాగ్ మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నా. మీకు కూడా అంటే ఈ వీడియో చూసినప్పుడు పాత బ్యాచ్ కూడా చూసినప్పుడు మీకు కూడా చాలా ఎమోషన్ అనిపిస్తుంది. చాలా బాగా వచ్చింది వ్లాగ్ కూడా. థ్యాంక్ యూ. మన కాలేజ్ వ్లాగ్స్ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేసినందుకు. అంతే, ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే వీడియోస్ వస్తాయి, లేకపోతే నోటిఫికేషన్ రాదు. సో యాక్టివేట్ చేసుకోండి. అంతేగా ఉంటాయిగా. బాయ్. ఎవరితో చెప్పరా బాయ్ అని? బాయ్.